See all of you, this is the third class in our beta gamma. ఇందులో అదర్ ఫామ్స్లో ఫామ్ నెంబర్ 3 చెప్తున్నాను. ఫామ్ నెంబర్ 3 ఏంటంటే ఇది ఇచ్చారు, ఇది ప్రూవ్ చేయాలి. దయచేసి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ R16 అండ్ R18 వాళ్ళకి. ఓకే, R16 వాళ్ళకైతే ఒక యూనిట్ ఉందండి, ఇవి ప్రిపేర్ అయితే పక్కా 30 మార్క్స్. ఓకే, R16 వాళ్ళకి. R18 వాళ్ళకి ప్రజెంట్ అయితే 7 or 15 మార్క్స్ అండి. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ పర్ఫెక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఏమంటున్నానంటే జస్ట్ ఐ వాంట్ టు కన్సిడర్ దిస్ పార్ట్, దెన్ వాట్ వీ హ్యావ్ టు షో that is equal to mn, beta mn అని ఈ రిజల్ట్ తీసుకుంటానండి నేను ఫ్రమ్ అవర్ గివెన్ దాట్ బీటా ఆఫ్ m కామా n is equal to a power n b power m 0 to infinite x to the power of m minus 1 by ax plus b to the power of n plus n kada. Now I am going to consider this part. The result must be equal to this అని ప్రూవ్ చేస్తాను. కన్సిడర్ దిస్, కన్సిడర్ నేను తీసుకుంటున్నాను a పవర్ m b పవర్ n integral 0 to infinite x to the power of m minus 1 by ax plus b whole to the power of m plus n. నేను దీన్ని కన్సిడర్ చేస్తున్నాను. నాకు రిజల్ట్ బీటా గామాలో రావాలి. అది ఏ ఫామ్ అయినా కావచ్చు, ఐదర్ డెఫినేషన్ కావచ్చు, అది ఫామ్ 1 కావచ్చు, ఫామ్ 2 కావచ్చు. నేను ఏం తీసుకుంటున్నానంటే జస్ట్ లెట్ us కన్సిడర్ దిస్ పార్ట్. ఇందులో నేను డినామినేటర్లో ఒక టర్మ్ని కామన్ తీస్తాను. చూడండి, a పవర్ m b పవర్ n 0 to infinite. ఈ డినామినేటర్లో కనుక మీరు b కామన్ తీసారు, ఎందుకంటే b అనేది కాన్స్టెంట్ కదా, ఇక్కడ b కామన్ తీసాను అనుకోండి, b పవర్ ఎంత అవుతుంది, m ప్లస్ n కామన్ అవుతుంది. అప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది నాన్న, ax బై b అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ కామన్ కాబట్టి 1 అవుతుంది, m ప్లస్ n dx. ఇప్పుడు నేను ఏమంటానంటే ఈజీ వే ఫర్ అజంప్షన్, ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్లో నేను ఈ టర్మ్ని ఒక వేరియబుల్తో ఇండికేట్ చేస్తాను. లెట్ ax బై b ఈజ్ t అనుకుంటే, అప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ dx ఏమవుతుంది, b బై a dt. ఈ టర్మ్ నాకు తీసుకెళ్తాను, b బై a అవుతుంది, ఇది dt అవుతుంది. ఓకే, నౌ ఇప్పుడు నాకు dx టర్మ్ తెలుసు, ఈ వేరియబుల్ tలోకి కన్వర్ట్ అయిపోయింది. ఫ్రమ్ హియర్ ఇక్కడ ఫస్ట్ నుంచి xని ఏమని రాయొచ్చు నాన్న, ax is equal to bt, then x is equal to what, bt by a. అవునా, పుట్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ అవర్ ప్రాబ్లం. ఓకే, అప్పుడు నాకు అదేమవుతుంది, నేను ఈ వాల్యూస్ అన్నింటినీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే 1 సెకండ్, లిమిట్స్ ఏం చేంజ్ అయిన అవసరం లేదు, ఎందుకంటే నేను వేరియబులే రాశాను. ఓకే, ఇంకొక వేరియబుల్ ఇఫ్ యూ పుట్ ఎక్స్, ఓకే మనకి కాన్స్టెంట్తో ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద లిమిట్స్. నా ఇక్కడ ఏం చేస్తానంటే నేను చూడండి, ఈ వేరియబుల్స్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాను. a పవర్ m b పవర్ n 0 to infinite x to the power of m minus 1. బట్ x అంటే ఎంతండి, bt. x అంటే ఎంత, bt బై a. అవునా, bt బై a. ఇప్పుడు నేను దీన్ని టీలోకి చేంజ్ చేస్తున్నప్పుడు ఇది కూడా టీలోకి చేంజ్ చేయాలి. ఓకేనా, ఇది విజిబుల్ కనిపిస్తుందా, ఎస్ పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ను కూడా చేంజ్ చేస్తాను. ఇక్కడ ఎక్స్ అంటే ఏమని సబ్స్టిట్యూట్ చేస్తాను బేటా, bt బై a పవర్ m మైనస్ 1. డినామినేటర్లో b పవర్ ఎంత ఉంది, m ప్లస్ 1, బయటకు తీసేసేయండి. ఓకే, అప్పుడు డినామినేటర్లో టర్మ్ ఏముంటుంది మనకి, ax ప్లస్ b. ax ప్లస్ b అంటే ఏమంటున్నాను నేను ఇక్కడ, t అంటున్నాను, అంటే t ప్లస్ 1 హోల్ పవర్ m ప్లస్ n dx. చూడండి, ఈజీ సింప్లిఫికేషన్. నేను ఏం చేస్తానంటే, అండ్ ఎనీ మోర్ ఈజ్ రిమైనింగ్, అండ్ dx కదా, dx ఈజ్ ఈక్వల్ టు వాట్, b బై a dt. dx ఈజ్ ఈక్వల్ టు b బై a dt. చూడండి, నేను న్యూమరేటర్లో టర్మ్స్లో a పవర్ m ఉందండి, b పవర్ n.
ఇందులో నుంచి నేను ఏమని రాయొచ్చు అంటే దీన్ని, లేదా ఇంకొక టర్మ్ రాయండి, కన్ఫ్యూజ్ అవ్వరు. ఏమని రాస్తానంటే b పవర్ m మైనస్ 1 లేదంటే b పవర్ m మైనస్ 1 a పవర్ m మైనస్ 1 t పవర్ m మైనస్ 1. ఎందుకు సపరేట్ చేశానంటే ఇక్కడ ఆల్రెడీ ఏబి సపరేట్ ఉన్నాయి, నేను 1 బేస్గా రాసి పవర్స్ యాడ్ చేస్తాను. ఇదేంటిది b బై a టోటల్ డివైడెడ్ బై t ప్లస్ 1 హోల్ పవర్ n ప్లస్ n dt. చూడండి నాన్న, ఇది ఏ పవర్ ఫస్ట్ ఈ టర్మ్ ఇది న్యూమరేటర్, ఇందులో నుంచి ఇది ఫస్ట్ టర్మ్ కదా, ఇందులో నుంచి నేను ఏం చేస్తానంటే ఏ పవర్స్ రాస్తాను, ఏ పవర్ m. ఏ టర్మ్స్ ఇంకెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే దీన్ని పైకి తీసుకొస్తే నాకు ఏమవుతుంది, మైనస్ m ప్లస్ 1 అవుతుంది, అంతే కదా. ఈ పవర్ ఇప్పుడు ఈ ఏ టర్మ్ని పైకి తీసుకొస్తాను, ఏ పవర్ మైనస్ m ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ కూడా ఏ ఉంది డినామినేటర్, పైకి తీసుకొస్తే ఏ పవర్ మైనస్ 1 అవుతుంది. ఇంకేమన్నా ఏస్ ఉన్నాయా, నో, ఫైన్. తర్వాత బి, ఎన్ని బీస్ ఉన్నాయి చూడండి, లేదు బీని కిందికి తీసుకొస్తాను కూడా డోంట్ వరీ, క్యాన్సిల్ అయిపోతే బి పవర్ m మైనస్ 1 ఇక్కడ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ రాయండి, ఓకేనా. తర్వాత ఈ b పవర్ m ప్లస్ ఎన్ని పైకి తీసుకెళ్తే b పవర్ మైనస్ m మైనస్ n అవుతుంది. ఇక్కడ ఒక b ఉంది నాన్న, ఈ బీని కూడా సైడ్కి రాయండి, ఓకేనా. డివైడెడ్ అవసరం లేదు కదా, ఇంటిగ్రల్ 0 to 1 మనకేముంది, t టు ది పవర్ ఆఫ్ m మైనస్ 1 బై t ప్లస్ 1 టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n dt, దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, రైట్ 1 బేస్ అండ్ యాడ్ ద పవర్స్ చేస్తే ఏ పవర్ ప్లస్ m మైనస్ m ప్లస్ 1 మైనస్ 1, అంటే నాకు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి ఆల్మోస్ట్. తర్వాత b పవర్ m మైనస్ 1 ప్లస్ m మైనస్ n, b పవర్ 1 అంటే ప్లస్ 1 m m ప్లస్ n కదా నాన్న, ఇది b పవర్ m ప్లస్ n పైకి తీసుకొస్తాను, సారీ m మైనస్ 1, ఓకే, 1 క్యాన్సిల్, n క్యాన్సిల్, సంథింగ్ వెంట్ రాంగ్. ఇంకొకటి, ఇక్కడ ఇంకొక b పవర్ n ఉంది కదా నాన్న, ఇదంటే చూడండి b పవర్ m మైనస్ 1 అండ్ b పవర్ మైనస్ m మైనస్ n అండ్ b పవర్ 1, దీన్ని మర్చిపోయినాం మనం, అంటే ప్లస్ n కూడా యాడ్ అవుతుంది, ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఈ m కూడా, ఇది మైనస్ m మైనస్ n అండి, ఓకే, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. తరువాత ఇంకేమైనా టర్మ్స్ ఉన్నాయా, లేవు. ఏం మిగులుతుంది, 0 to 1 t టు ది పవర్ ఆఫ్ m మైనస్ 1 బై t టు ది పవర్ ఆఫ్ m మైనస్ 1 బై t ప్లస్ 1 టు ది పవర్ ఆఫ్ m ప్లస్ 1 dt. కరెక్టేనా అండి, t టు ది పవర్ ఆఫ్, ఎస్, పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు ఈజ్ ఇట్ విజిబుల్ కనిపిస్తుందా, ఎస్. 1 మోర్ స్టెప్ రాయొచ్చు, ఏముందంటే ఫైనల్గా నాకు ఏం మిగిలింది, 0 to 1 t టు ది పవర్ ఆఫ్ m మైనస్ 1 బై t ప్లస్ 1 టు ది పవర్ ఆఫ్ m ప్లస్ 1 dt. దిస్ ఈజ్ ద రిమైనింగ్ టర్మ్. ఈ టర్మ్ని నేను ఎలా రాస్తే నాకు ఈ వాల్యూ ఈ వాల్యూ తీసుకున్నాను కదా, ఎలా రాస్తే నాకు బీటా వస్తుంది అంటే, ఫ్రమ్ అవర్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ బీటా, వాట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ బీటా? బీటా ఫస్ట్ ఫార్మ్ మనకి ఏమని చెప్తుంది, x టు ది పవర్ ఆఫ్ m మైనస్ 1 బై 1 ప్లస్ x టు ది పవర్ ఆఫ్ m ప్లస్ 1, అంతేనా. కావాలంటే మీరు దీని ముందు వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోండి, సెకండ్ వీడియోలో ఫస్ట్ ఫార్మ్ అండి. అప్పుడు అది ఏమవుతుంది, 0 to, ఇది ఇన్ఫైనైట్ నాన్న, నేను తప్పు రాస్తుంటే మీరు చూస్తున్నారు, 0 to ఇన్ఫైనైట్ కదా, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, వేరియబుల్స్ చేంజ్ చేస్తాను. మన ప్రాపర్టీ సిన్స్ ఫ్రమ్ ఫంక్షన్ మనకేం తెలుసు, మనకు ఒక చిన్న ప్రాపర్టీ తెలుసండి, a to b f ఆఫ్ x dxని మనం a to b f ఆఫ్ t dt అని కూడా రాయొచ్చు. అందుకని నేను x రాస్తాను t ప్లేస్లో. అప్పుడు నాకు అది ఏమవుతుందంటే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫైనైట్ t అంటే x పవర్ m మైనస్ 1 బై x ప్లస్ 1 టు ది పవర్ ఆఫ్ m ప్లస్ 1 dx. ఫ్రమ్ బీటా ఫార్మ్
బీటా ఫస్ట్ ఫామ్ అదేంటో మీరు రాయాలి. ఓకేనా? బీటా ఫస్ట్ ఫామ్ నుంచి దీన్ని ఏమని రాయొచ్చు నేను? బీటా ఎం కామా ఎన్. అంటే నేను ఫైనల్గా ఈ పార్ట్ తీసుకున్నానండి. దెన్ రిజల్ట్ నాకు ఈ పార్ట్ వచ్చింది. రైట్? హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, ఇది నేను అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి చివరి వరకు చూడండి. మేడం మాకు సింప్లిఫికేషన్ టఫ్ అంటారా? అయినా సాల్వ్ చేయాలి. ఒకటి బీటా ప్రాపర్టీస్, ఇంకొకటి బీటా ఫార్మ్స్, ఇంకా 2 more ఫార్మ్స్ ఉన్నాయి. తర్వాత బీటా మీద ప్రాబ్లమ్స్. ఓకే, అవి చేశారంటే పర్ఫెక్ట్. అండ్ R16 వాళ్ళకి మాత్రం బీటా గామాలో మీరు అట్లీస్ట్ బీటా పర్ఫెక్ట్ ఉన్న 15 మార్క్స్ వస్తాయి. మేడం టైం లేదు, నేను చెప్పే సజెషన్ ఏంటంటే బీటా గామా 2 ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ఫార్మ్. సి దిస్ ఇస్ ద 4th ఫార్మ్ ఆఫ్ బీటా. బీటాలో 4th ఫార్మ్ అండి. ఇలా ఇచ్చారు, నేను ప్రూవ్ చేయాలి. లెట్ us కన్సిడర్ దిస్ పార్ట్. ఏం తీసుకుంటున్నానో ఈ పార్ట్ కన్సిడర్ చేస్తాను. రిజల్ట్ ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా? దీనికోసమని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ బై ద డెఫినేషన్ తీసుకుందాం. డెఫినేషన్ తీసుకుంటే మనకి ఏమవుతుంది? x to the power of m minus 1 by 1 minus x to the power of n minus 1. ఇప్పుడు నేను దిస్ ఇస్ ఈక్వల్ టు దట్లో ఏం చేస్తానంటే ఇది తీసుకుంటే కొంచెం ప్రొలాంగ్ అయిపోతుంది. సింపుల్ వేలో ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తానంటే ఫ్రమ్ ద బీటా డెఫినేషన్ ఏం చేస్తుంది? బీటా ఆఫ్ m కామా n ఈజ్ నథింగ్ బట్ 0 to 1 x to the power of m minus 1 1 minus x to the power of n minus 1 dx. అంతే కదండి? దిస్ ఇస్ x to the power of m minus 1 1 minus x to the power of n minus 1. తీసుకున్న తర్వాత ఒక అజంప్షన్, ప్రతి ఫామ్కి ఒక అజంప్షన్ ఉంది. ఆ అజంప్షన్ని మీరు మెమరీలో పెట్టుకోండి. నేనేమంటాను, నాకు ఈ ఫామ్లో ప్రూవ్ చేయాలి కదా, అది చూడంగానే నేనేమంటానంటే పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని నేను ఇప్పుడు x ప్లస్ ఏలో ప్రూవ్ చేయాలి. అందుకని నేను x వాల్యూ ఏమనుకుంటున్నానంటే 1 ప్లస్ ఏ ఆఫ్ టీ అపాన్ టీ ప్లస్ ఏ. 1 ప్లస్ ఏ ఆఫ్ టీ బై టీ ప్లస్ ఏ అనుకుంటాను. ఇప్పుడు నేను ఈ టీని తీసుకొచ్చాను అనుకో, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, టీని తీసుకొచ్చాను అనుకో, ఎక్స్ టీ ఈక్వల్ టు 1 ప్లస్ ఏ బై టీ ప్లస్ ఏ కదండి. నేను డిఫరెన్షియేషన్ చేస్తాను. డిఫరెన్షియేషన్ చేస్తే టీని తీసుకొస్తే డివైడెడ్ బై టీ అవుతుంది కదా బేట. అప్పుడు డిఫరెన్షియేషన్ ఏమవుతుంది చూడండి, డిఎక్స్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు u by v. u by v అప్లై చేస్తే ఎక్స్ ఉందా ఎక్కడైనా? నో. u by v అప్లై చేస్తే v స్క్వేర్ అంటే ఎంత? uv డాష్ vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్ t ప్లస్ a డెరివేటివ్ ఆఫ్ 1 ప్లస్ a. డెరివేటివ్ v ఓకే, డెరివేటివ్ ఆఫ్ 1 ప్లస్ ఏ అంటే నాకు 0 వస్తుంది, మైనస్ 1 ప్లస్ ఏ డెరివేటివ్ ఆఫ్ దిస్ విత్ రెస్పెక్ట్ టు టీ కదా. విత్ రెస్పెక్ట్ టు టీ అంటే ఇది నాకు ఏమవుతుంది? 1 అవుతుంది. ఇజ్ ఇట్ కరెక్ట్? టీ ప్లస్ ఏ కరెక్ట్ చేశానా? టీ ప్లస్ ఏ 1 అవుతుంది. అండ్ 1 ప్లస్ 0 t ఎనీథింగ్. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఏ వాల్యూ వస్తుంది చెప్పండి? చూడండి, ఇది కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఇలా కాకుండా ఇంకా సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే, టీతో చేస్తున్నాను కదా, నేనేం చేస్తానంటే టీతో చేస్తున్నాను కదా నాన్న, నేను దీన్ని ఎలా రాస్తానంటే dx బై dt ఈజ్ ఈక్వల్ టు, ఇది కాన్స్టెంట్ కదా, టేక్ ఇట్ అవుట్, రిమైనింగ్ ఎంత ఉంటుంది? t బై దిస్. దీనికి u బై v అప్లై చేస్తాను. v డిఫరెన్షియేషన్ ఆఫ్ t ఈజ్ 1 మైనస్ t డిఫరెన్షియేషన్ ఆఫ్ t ప్లస్ a ఈజ్, ఇది 1 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఓకేనా? డివైడెడ్ బై t ప్లస్ a హోల్ స్క్వేర్. ఓకే, అప్పుడు ఇది
దిస్ ఇది ఎంత వస్తుంది టీ ప్లస్ ఏ మైనస్ టీ బై టీ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ దీస్ టూ గెట్ క్యాన్సిల్ నాన్న నాకు ఫైనల్గా dx by dt is equal to this వచ్చింది and dx is equal to what 1 plus a by t plus a whole square into dt. ఇప్పుడు నేను ఈ వాల్యూని ఏం చేస్తానంటే dx వాల్యూ అండ్ x వాల్యూ బీటా ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. సబ్స్టిట్యూట్ చేయడానికి ముందు యూ మస్ట్ నో దట్ లిమిట్స్ ఆల్సో. లిమిట్స్ ఏంటి x is equal to 0 కదా. x is equal to 0 తీసుకున్నప్పుడు t ఏమవుతుంది t ఇక్కడ నుంచి నాకు t రావాలంటే t వాల్యూ ఎంత నాన్న t is equal to ఓకే x is equal to 0 తీసుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ t కామన్ తీసి దీన్ని 1 ప్లస్ ఏ అని రాయొచ్చు. tt క్యాన్సిల్ దీన్ని ఏమని రాయొచ్చు t కామన్ తీస్తే 1 ప్లస్ ఏ ఏ బై టీ వస్తుంది. ఓకే ఫైనల్గా ఏంటంటే ఈ ప్రాబ్లంలో x 0 తీసుకున్నప్పుడు నాకు t కూడా 0 వస్తుంది చెక్ చేయండి. అండ్ x అనేది 1 తీసుకున్నప్పుడు t కూడా 1 వస్తుంది. నేను ఫైనల్గా దీన్ని ఏమని రాస్తానంటే చూడండి దీన్ని ఏమని రాస్తున్నానంటే బీటా ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు కదండి నేను రాసేది బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు వాట్ 0 to 1 x to the power of x అంటే ఎంతండి 1 plus a of t upon t plus a to the power of m minus 1 1 minus x 1 minus x అంటే ఎంత 1 plus a of t by t plus a ఓకే to the power of n minus 1 dx dx అంటే ఎంత వచ్చింది నాకు ఇక్కడ 1 plus a by t plus a whole square into dt వచ్చింది. నేను ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాను. తర్వాత ఈ 1 ప్లస్ ఏ టర్మ్స్ని సింప్లిఫై చేస్తాను. t ప్లస్ ఏ టర్మ్స్ని కూడా సింప్లిఫై చేస్తాను. ఏమొస్తుందో చూద్దాం. 0 to 1 చూడండి ఇక్కడ నుంచి నేను దీన్ని ఏమని రాయొచ్చు 1 ప్లస్ ఏ హోల్ పవర్ m మైనస్ 1 t పవర్ m మైనస్ 1 ఓకే అండ్ కింద ఏముంటుంది t ప్లస్ ఏ హోల్ పవర్ m మైనస్ 1. ఇక్కడ చూడండి నాన్న ఎల్సిఎం తీస్తాను t ప్లస్ ఏ మైనస్ ఆఫ్ 1 మైనస్ ఏటీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మైనస్ టీ అవుతుంది ఒకటి మైనస్ ఏటీ అవుతుంది అండ్ ఎల్సిఎం టీ ప్లస్ ఏ హోల్ పవర్ n మైనస్ 1 దీని పవర్ కూడా n మైనస్ 1 ఓకే అప్పుడు 1 ప్లస్ ఏ యాజ్ ఇట్ ఈస్ అండ్ ద రిమైనింగ్ టీ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ dt. ఇక్కడ చూడండి ఇది క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఎనీ మోర్ సింప్లిఫికేషన్ ఏ కామన్ తీస్తే 1 మైనస్ టీ అని రాయొచ్చు. నో ఈ కామన్ తీస్తే 1 మైనస్ టీలోకి కన్వర్ట్ అయిపోతుంది కదా ఫైన్. ఇప్పుడు చూడండి ఏవేవి ఏ టర్మ్స్ ఉన్నాయి ఒకసారి సింప్లిఫై చేసి రాయండి. చూడండి ఇది 1 ప్లస్ ఏ టర్మ్ 1 ప్లస్ ఏ పవర్ m మైనస్ 1 అండ్ 1 ప్లస్ ఏ దీన్ని ఇక్కడ రాశాను. ఈ టర్మ్ నుంచి ఏ మైనస్ ఏ టీ పవర్ n మైనస్ 1 వస్తుంది అండ్ టీ డినామినేటర్లో టీ ప్లస్ ఏ టీ ప్లస్ ఏ టీ ప్లస్ ఏ రైట్ 1 బేస్ అండ్ యాడ్ ద పవర్స్ అప్పుడు ఇది మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని నేను ఇక్కడ ఇంకా సింప్లిఫై చేయొచ్చండి. ఎలా అంటే చూడండి కనిపిస్తుందా ఓకే ఫైన్ విల్ గోయింగ్ టు రైట్ హియర్ 0 to 1 ఈజ్ ఇట్ విజిబుల్ ఎస్ 1 ప్లస్ ఏ పవర్ m ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది 1 ప్లస్ ఏ పవర్ m ఇది ప్లస్ 1 కదా ఇది క్యాన్సిల్ అవుతుంది అంటే నాకు m వస్తుంది. దెన్ ద రిమైనింగ్ ఇక్కడ ఏ కామన్ తీస్తాను నాన్న ఇందులో నుంచి ఏ కామన్ తీస్తా అంటే ఏ పవర్ n మైనస్ 1 కామన్ తీస్తే 1 మైనస్ టీ పవర్ n మైనస్ 1 ఉంటుంది టీ పవర్ m మైనస్ 1 ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది టీ ప్లస్ ఏ పవర్ m ప్లస్ n ఓకే. నేను ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేస్తానంటే చూడండి న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో నుంచి ఏదైనా టర్మ్ని నేను కామన్ తీయవచ్చా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటే నేను ఏ పవర్
1 ప్లస్ ఏ పవర్ ఎం ఒకటి వచ్చిందండి, అండ్ ఏ పవర్ టీ ప్లస్ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, ఫైన్. ఎనీథింగ్ ఈజ్ రాంగ్ హియర్? వన్ మోర్ టర్మ్ ఈజ్ మిస్సింగ్ హియర్. ఏ పవర్ ఎన్ రావాలి. ఇస్ దేర్ ఎనీథింగ్? 1 ప్లస్ ఏ. ఓకే, ఇందాక మీరు వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి. డిటీలో మనకి ఏడిటి ఉంది కదమ్మా, ఏ అనేది మర్చిపోయినాం. ఏడిటి, ఏ ఒక టర్మ్ అనేది ఉంది చూడండి. ఒక్క టర్మ్ మిస్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. అంటే ఇక్కడ ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఉంది, ఏ పవర్ 1 ఉంది, ఏ అవుతుంది. నాకు ఫైనల్గా కాన్స్టెంట్ ఇవి రెండు ఏమవుతాయంటే 1 ప్లస్ ఏ పవర్ ఎం అవుతుంది. ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఏ, రైట్, 1 బేస్ అండ్ యాడ్ ద పవర్స్ ఏ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ 1, అప్పుడు అది ఏ పవర్ ఎన్ అవుతుంది. ఇవి కాన్స్టెంట్ బయటకు తీయండి. లోపల మిగిలిన టర్మ్స్ ఏంటి? 1 టీ టు ది పవర్ ఆఫ్ m minus 1, 1 minus t power n minus 1 upon t plus a power m plus n dt. మన ప్రిన్సిపల్ ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ a to b f of t dt, we can write it as a to b f of x dx అని రాస్తాను. అంటే ఇక్కడ నేను t ప్లేస్లో x రాస్తాను అనుకో, అప్పుడు అది ఏమవుతుంది? ఇది దేని ఈక్వల్ అండి? బీటా ఆఫ్ m కామా n ఈక్వల్ టు 1 ప్లస్ ఏ పవర్ m ఏ పవర్ n 0 to 1 x పవర్ m మైనస్ 1 1 మైనస్ x పవర్ n మైనస్ 1 బై x ప్లస్ ఏ పవర్ m ప్లస్ n dx. కానీ మనకేం కావాలి? దిస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ దిస్. అంటే నాకు ఐ నీడ్ ఓన్లీ దిస్ టర్మ్ ఇన్ LHS సైడ్, అంతే కదా. ఈ టర్మ్ని ఇక్కడే ఉంచుతాను. ఈ టర్మ్ నెట్ తీసుకెళ్తే నాకేమవుతుందంటే దేర్ఫోర్ ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ n మైనస్ 1 1 మైనస్ x పవర్ n మైనస్ 1 బై x ప్లస్ ఏ పవర్ m ప్లస్ n dx ఈక్వల్ టు దిస్ టర్మ్ విల్ గో, ఇదేమవుతుంది? m మైనస్ 1. దిస్ విల్ బికమ్ టు డినామినేటర్ ఏ పవర్ n 1 ప్లస్ ఏ పవర్ m. అవునా? చూడండి నాన్న, వచ్చిందా మనకు కావాల్సింది? హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఫామ్. ఓకేనా? చూడండి అమ్మా, నాకు వీడియో ఫైల్ లెంత్ ఎక్కువైంది, అందుకని నేను ఆల్రెడీ ప్రూవ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ ఫామ్ టు షో దట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దట్ అంటున్నాడు. నేనేమని కన్సిడర్ చేస్తున్నా అంటే జస్ట్ ఐ వాంట్ టు కన్సిడర్ అవర్ బీటా డెఫినేషన్. మనము ఇది ప్రూవ్ చేయాలండి, దీని ఈక్వల్ టు అది. నేను బీటా డెఫినేషన్ తీసుకున్నాను. బీటా డెఫినేషన్ తీసుకుంటే ఇది కదా. ఇందులో నేను ఏమంటున్నానంటే ఇన్ దిస్ కేస్ ద అజంప్షన్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ బి బై ఏ మైనస్ బి. అప్పుడు డిఎక్స్ ఏమవుతుంది? ఇది కాన్స్టెంట్ కదా, బిఏబి. టీ డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. దీనిది ఇది కాన్స్టెంట్ ఇక్కడ 0 అవుతుంది. దిస్ ఈజ్ అ వేరియబుల్ కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 0 అవుతుంది. అంటే టీ మైనస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అయిపోతుంది. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అన్న, నాకు ఇక్కడ బి వస్తుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సేమ్ యాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు మేడం అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశాను, నాకు టీ అనేది బి వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్లో డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు టీ మైనస్ బి, బి క్యాన్సిల్ అయిపోతుంది. నౌ ఐ విల్ గెట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు నేను మన బీటా డెఫినేషన్లో ఈ లిమిట్ వాల్యూని అండ్ ఎక్స్ వాల్యూని డిఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ 1 అనండి. అప్పుడు ఏమవుతుంది? బి టు ఏ x to the power of m minus 1. x అంటే ఎంత? t minus b by a minus b power m minus 1. 1 minus of x అంటే t minus b by a minus b power n minus 1 dt. dx అంటే ఎంత? dt by a minus b. ఓకే, యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు దీన్ని ఇండివిజువల్గా సింప్లిఫై చేయండి. ఈ టర్మ్ ఏం చేస్తానంటే ఎల్సిఎం తీస్తాను. ఓకే, ఎల్సిఎం తీసి దేని పవర్ దానికి రాస్తాను. అప్పుడు ఇది ఏ మైనస్ బి మైనస్ టీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ బి అవుతుంది. దీస్ 2 టర్మ్స్ క్యాన్సిల్. ఓకేనా? డినామినేటర్ ఇలా ఉందండి. నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తానంటే
t minus b యాజ్ ఇట్ ఈస్ అండ్ ఇక్కడ a minus t వస్తుంది యాజ్ ఇట్ ఈస్ dt యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ a minus b ఉంది, ఇక్కడ a minus b ఉంది, a minus b. రైట్ వన్ బేస్ అండ్ యాడ్ m minus 1 n plus n minus 1 అండ్ a minus b పవర్ 1 అంటే 1 రాసాను ఇక్కడ. అండ్ యాడ్ చేస్తే ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్, డినామినేటర్ టర్మ్ m ప్లస్ n మైనస్ 1 ఉంటుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి టేక్ ఇట్ అవుట్. ఓకే, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రాయండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? దేని ఈక్వల్ టు చేస్తున్నాం మనం? బీటా mn. బీటా mn ఈక్వల్ టు ఇది కదా. ఇప్పుడు ఈ టర్మ్ని డూ ద క్రాస్ మల్టిప్లికేషన్, ఈ ఒక్క టర్మ్ని తీసుకొచ్చామనుకోండి ఇది అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఫైనల్గా ఇదే కదండి. హెన్స్ ఇట్ ఈస్ proved. చూడండి, బీటా ఆఫ్ m కామా n of a minus b whole power m plus n minus 1 equal to this వచ్చేసిందా? కానీ ఇక్కడ మేడం ఇక్కడ t నుంచి xకి ఎలా రాశారంటే from our principal integral of a to b f of t dt we can write it as a to b f of x dx అని రాయండి అంతే. ఓకేనా? దిస్ ఇస్ ద ఫార్మ్స్, ఆల్ ద ఫార్మ్స్ అయిపోయినాయండి ఇక్కడికి. ఇప్పుడు బీటా మీద నెక్స్ట్ క్లాస్లో బీటా మీద ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దాము. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫెయిల్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, మీ క్లాస్ గ్రూప్స్కి, వాట్సాప్ గ్రూప్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.